బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయలక్ష్మి హెచ్చరించారు. శనివారం ఆమె కాకినాడ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ వీధి బాలల సంరక్షణకు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా యాచక వృత్తిలో ఉన్న బాలలను గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. నమస్కారం అండి. మన కాకినాడ జిల్లాలో ఉన్న బెగ్గింగ్ చిల్డ్రన్ ఎక్కడా ఉండకుండా, అలాగే చైల్డ్ లేబర్ కానీ బెగ్గింగ్ చిల్డ్రన్ కానీ ఎక్కడన్నా ఉన్నట్టయితే వారిని ఫీల్డ్ లెవెల్లో మా స్టాఫ్, ఐసిపిఐ స్టాఫ్ ప్లస్ డిసిపిఐ స్టాఫ్ వెళ్ళి వారిని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ, అంటే శిశు గృహాలు పెట్టండి, ఇందులో కానీ వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ తీర్చడానికి మా వంతు కృషిగా మా డిపార్ట్మెంట్ తరఫున మేము అందరికీ హెల్ప్ చేయాలని ఆలోచిస్తున్నాం. నడుస్తులు అంటే అది అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ ఎడ్యుకేషన్ వాళ్ళు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి తగిన న్యాయం అనేది చేయడానికి అవకాశం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్గా కాకినాడకు చెందిన వైడి రామారావు నియామకం. తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షునిగా తన సేవలను గుర్తించడంపై హర్షం. బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయలక్ష్మి. ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల ఎన్నికల కోసమే నేటి కేంద్ర ఆర్థిక బడ్జెట్తో పేదవాడికి ఒరిగేదేమీ లేదన్న సిపిఐ నేత తాటిపాక మధు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.